వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఒకరినొకరు తిట్టుకునే స్థాయి నుంచి కొట్టుకునే స్థాయికి దిగజారడం తీవ్ర దుమారం రేపుతోంది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు నుంచి రెండు వర్గాల మధ్య పోరు కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హయాంలో పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తోటా నరసింహంకు అప్పగించింది. దాంతో అప్పటి నుండి తోటా జ్యోతుల వర్గాల మధ్య ఈ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అయితే గత పోటీలో పార్టీ టికెట్ ను నరసింహంకు ఇవ్వడంతో చంటిబాబు సైలెంట్ గా ఉన్న ఆయన వర్గీయులు మాత్రం నరసింహం వైపు వెళ్లిపోయారు. పార్టీ ఓటమి పాలయ్యాక చంటిబాబు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. దాంతో మరలా ఆయన వర్గం వెనక్కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెట్టిన పోస్ట్ చిచ్చురేపింది. చంటిబాబు జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజాను విమర్శిస్తూ పోస్టు పెట్టడంపై ఆ వర్గీయులు మండిపడి సోషల్ మీడియా కార్యకర్త ఇంటిపై దాడికి దిగారు. దాంతో నరసింహం ఆయన తనయుడు రంగంలోకి దిగారు. చూసుకుందామంటే చూసుకుందామని ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. ఇలా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎట్టకేలకు చంటిబాబు వర్గీయులు వెనుతిరగడంతో ఘర్షణ సద్దుమణిగింది.